తర్వాత సమరం తెలంగాణలో మరో ఎన్నికల యుద్ధం 2 నెలల్లో జరగనుంది. అసెంబ్లీ రేస్లో కాంగ్రెస్ ముందు నిలవగా బీఆర్ఎస్ బీజేపీ వెనుకబడ్డాయి. ఇప్పుడు పార్లమెంట్ రేసు మొదలవుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ గెలుపు వ్యూహాలు ఎలా ఉండబోతాయి అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. జాతీయ అంశాలు ప్రధానంగా ఉండే లోక్సభ సమరంలో ప్రాంతీయ పార్టీల హవా తక్కువగానే ఉంటుంది. టార్గెట్ 10 రాష్ట్ర ప్రత్యేక కథనం అంటూ కూడా ఇది రాసింది. పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ సన్నాహాలు, అత్యధిక ఎంపీ సీట్లే లక్ష్యంగా వ్యూహాలు, 2 రోజుల పాటు రాష్ట్ర స్థాయి సమావేశాలు. అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన ఓట్ షేర్, ఇప్పటికే 4 స్థానాల్లో ఉన్న బీజేపీ ఈ సంఖ్య డబుల్ అవుతుందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ని ఎలా ఎదుర్కోబోతుంది? ఓట్ షేర్ను ఇంకా పెంచుకునే అంశాలేవి అంటూ కూడా క్వశ్చన్ మార్క్తో ఇచ్చింది. లోక్సభ ఎన్నికల కోసం ప్రణాళికలు, హామీలను నమ్ముకున్న కాంగ్రెస్ ఇప్పుడున్న 3 సీట్లను 10కి పెంచాలని ప్లాన్. ఇప్పటికే ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మరో 3 హామీలపై దృష్టి, కొన్ని జిల్లాలపై స్పెషల్ ఫోకస్. అసెంబ్లీ ఎన్నికల ఊపునే కొనసాగించాలని వ్యూహాలు. బీఆర్ఎస్ ఆశలు నెరవేరుతాయా? ఉన్న 9 స్థానాల్లో గెలిచేవిని. సన్నాహక సమావేశాలతో ఇప్పటికే బిజీ. కాంగ్రెస్ ఓట్ షేర్తో పోలికలు, అత్యధిక ఎంపీ స్థానాలు తమవేనని ధీమా. జాతీయ అంశాలే ప్రధానంగా ఉండే లోక్సభ ఎన్నికలు, అధికారంలో లేని బీఆర్ఎస్ ప్రభావం ఎంత అంటూ కూడా టార్గెట్ 10. సంక్రాంతి తర్వాత కూడా ఇక్కడ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ మధ్య కాంగ్రెస్ మధ్య పోటీ ఉండబోతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ శాతంగా ఏ రాష్ట్రమైనా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ అయినా సరే అప్పుడు అధికారంలో ఉంటే రాష్ట్ర పార్టీ ప్రభావం ఒకలా ఉంటుంది. అధికారంలో లేకపోతే గతంలో 9 స్థానాలను బీఆర్ఎస్ చేజిక్కించుకున్నటువంటి విషయము. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ లేదు, ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కానీ ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ 2 కలిసి కొట్లాడతాయా, లేకపోతే బీఆర్ఎస్ ఇండియా కూటమిలో చేరబోతా ఉందనే ప్రశ్నలు చాలా ఉన్నాయి. సంక్రాంతి తర్వాత తెరపడే అవకాశం ఉంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 9 గెలవబోతా ఉంది, 10 గెలవబోతా ఉంది, 11 గెలవబోతా ఉంది, 12 గెలవబోతా ఉందని చెప్తా ఉన్నటువంటి కొన్ని సర్వేలకు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా మేము ఉన్నాము అని భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంటే, లేదు మేము తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వాళ్ళం, మేము తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది మేము, మమ్మల్ని పార్లమెంటుకు పంపిస్తారని కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నటువంటి విషయం. అయితే నిజానికి కూడా చాలా వరకు తక్కువ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే భారతీయ జనతా పార్టీ 4 స్థానాలను గెలిచింది. అప్పుడు ఒక ఎమ్మెల్యే ఉండే. ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ గతంలో ఎంపీగా గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ అక్కడ ఈసారి ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. ఇక్కడ నిజామాబాద్ కానీ, అక్కడ ఆర్మూర్ నుంచి పైడి రాకేష్ రెడ్డి గెలవడం, ఇక్కడ కరీంనగర్ కొన్ని చోట్లలో 8 మంది గెలవడం. సో ఇక్కడ మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే టైగర్ రాజాసింగ్ అని పిలువబడే గోషామహల్ ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన మన హైదరాబాద్ పార్లమెంట్ నుంచి కూడా పోటీ చేస్తారనే ఒక ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ కేటీఆర్ కూడా పోటీ చేయబోతా ఉన్నారు ఎంపీగా అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ కేసీఆర్ కూడా మెదక్ నుంచి పోటీలో ఉండబోతా ఉన్నారు అని కూడా. అంటే ఒకవేళ వీళ్ళందరూ ఎంపీగా గెలిస్తే ఇక్కడ బీఆర్ఎస్ కూడా పక్కా ప్రణాళికబద్ధంగా పెద్ద సీనియర్ నేతలను పార్లమెంట్ బరిలో నిలబెట్టి అక్కడ ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఉప ఎన్నికల్లో మరోసారి భారతీయ జనతా పార్టీ ఏమైనా ప్రభావం చూపిస్తుందా, లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో అసలు వీళ్ళు ఎన్ని గెలవబోతా ఉన్నారు? టార్గెట్ 10 అంటూ కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఈ అసెంబ్లీ స్థానాలలో దాదాపు ఎవరు అయితే బీఆర్ఎస్ బీజేపీ వెనుకబడినా కాంగ్రెస్ పార్టీని మరి జాతీయ స్థాయి లెవెల్లో ఎలా గుర్తుపడతారా? అంటే రాష్ట్రంలో రాజకీయాలు వేరు ఉంటాయి, దేశ రాజకీయాలు వేరు ఉంటాయి. కాబట్టి ప్రజలరా ఇక్కడ మొత్తానికి పైన ఏమన్నా మన జాతీయ నరేంద్ర మోడీ హవా నడుస్తూ ఉన్నది. ఆయనకు సంబంధించినటువంటి ఆయన ఫేస్ వాల్యూ మీద ఏ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఆయనకే ఓటేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఎంతవరకు ఎవరి వ్యూహాలు ఎంతవరకు కలిసి వస్తాయి అనేది, ఎందుకంటే లోక్సభ ఎన్నికలు అనేటివి జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి ఫైట్ ఉంటుంది. అది ఎవరి అవునన్నా కాదన్నా. కాకపోతే ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇక్కడ స్ట్రాటజీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాడిందో అది కూడా లోక్సభ ఎన్నికలలో వాడి కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్ ఇద్దామనే ప్లాన్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఆదిత్య అదరహో ఇస్రో మరో ఘనత. ఆదిత్య L1 సక్సెస్. కక్షలో స్పేస్ క్రాఫ్ట్ను ప్రవేశపెట్టిన ఇస్రో. 126 రోజులు ప్రయాణించిన ఆదిత్య L1
ప్రధాని మోడీ ప్రశంసలు. అంతరిక్ష రంగంలో భారత్ మరో మైల్ రాయిని చేరుకుంది. ఇస్రో చేపట్టిన మొట్టమొదటి సోలార్ మిషన్ ఆదిత్య-L1 సక్సెస్ అయింది. సుమారు 126 రోజుల ప్రయాణం తర్వాత ఆదిత్య-L1 వ్యోమ నౌక తన లక్ష్యాన్ని చేరుకుంది. లాంగ్రాజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్షలోకి స్పేస్ క్రాఫ్ట్ను శనివారం సాయంత్రం 4 గంటలకు ఇస్రో ప్రవేశపెట్టింది. సూర్యుడి రహస్యాల గుట్టు విప్పేందుకు గతేడాది ఆదిత్య-L1 మిషన్ను చేపట్టింది. ఇస్రో సెప్టెంబర్ 2 PSLV-57 వ్యోమనౌక ద్వారా ప్రయోగించింది. ఆదిత్య అద్దరహో అంటూ కూడా రాష్ట్ర పత్రిక రాసుకుంటూ వచ్చింది. ఆదిత్య-L1 ఏదైతే ఉందో అది పూర్తిగా 126 రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఇంకా సక్సెస్ అయింది. దానికి ప్రధాని మోడీ కూడా ఇస్రోకి సంబంధించినటువంటి వాళ్ళకు టీంకి ప్రశంసలు అందించారు కూడా. ఇదొక 2024లో ఒక ఘనత. ఇస్రో ప్రతిదాన్ని భారతదేశం ముందడుగు వేయడంలో కీలక భూమిక పోషిస్తూ ఉంది ఇస్రో.